ఒక కుటుంబం కట్టబడాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన భర్త ఉండాలి. బిడ్డల జీవితాలు బాగుండాలంటే నమ్మకమైన తల్లి ఉండాలి, భార్య ఉండాలి. నమ్మకమైన భార్య భర్త ఉన్న కుటుంబం కట్టబడుతుంది. ఎవరిని నమ్మకపోయినా కుటుంబం కుప్పగూలిపోతుంది. ఎందుకని కుటుంబం కట్టబడేదే నమ్మకమైన. ఈరోజు ఏ భర్త అయితే నమ్మదగని వాడిగా ఉంటున్నాడో, ఏ భార్య అయితే నమ్మదగని భార్యగా ఉంటుంది, కుటుంబం కూలిపోతుంది. ముగించే ముందు అడుగుతున్నా, కలిసి ఉంటున్నారు కదా భర్త, నీ భార్య నిన్ను నమ్మగలుగుతుందా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నమ్మలేకపోతున్నట్లయితే నమ్మకస్తుడిగా జీవించు. మా సహోదరి, నీ భర్త నిన్ను నమ్మగలుగుతున్నాడా? నన్ను నమ్మట్లేదయ్యా, నమ్మే విధంగా జీవించు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమించవచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముతున్నారా? మీరు చెప్పే మాట నమ్ముతున్నారా? మా నాన్న అస్సలు నా మాట నమ్మడు, మా అమ్మ అస్సలు నా మాట నమ్మదు. ఎందుకు నాన్న నమ్మడం లేదు, ఎందుకు అమ్మ నమ్మడం లేదు? నువ్వు చాలాసార్లు మాట తప్పావు కాబట్టి, నువ్వు చాలాసార్లు అబద్ధాలు చెప్పావు కాబట్టి. వినండి, అబద్ధాలు చెప్పేవారు నమ్మడం కుదురుతుందా? గట్టిగా చెప్పండి. వినండి, అబద్ధము చెప్పే ప్రతిసారి నీ నమ్మకాన్ని నువ్వు బేటలు వార్చుకుంటున్నావు. నువ్వు ఎవరితోనైనా సరే అబద్ధం చెప్పే ప్రతిసారి నమ్మకత్వానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏం చెప్దాం? నమ్మకత్వాన్ని నువ్వు సుత్తితో కొడితే గోడ ఏమైంది చెప్పండి, లేదా ఒక రాయి ఏమైంది చెప్పండి, పగిలిపోతుంది. ఒక గ్లాస్ ఏమవుతుంది చెప్పండి, పగిలిపోతుంది. నీ జీవితం ఒకవేళ గ్లాస్ అనుకున్నట్లయితే, నీ జీవితం ఒకవేళ మిర్రర్ అనుకున్నట్లయితే, నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి ఆ మిర్రర్ మీద నువ్వు ఏం చేస్తున్నావు? ఒక సుత్తితో కొడుతున్నావు. ఎంత ఎక్కువ సుత్తితో దెబ్బలు తింటుందో ఆ గ్లాస్, ఆ మిర్రర్, అంత అధ్వానంగా నిన్ను చూపిస్తుంది. పగిలిపోయినటువంటి అద్దం ముందు నిలబడి మీ ముఖం చూసుకోండి. పగిలిపోయిన అద్దం ముందు మీ యొక్క ముఖం చూసుకుంటే అధ్వానంగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, నువ్వు అబద్ధం చెప్పే ప్రతిసారి నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు, అద్దాన్ని పగలగొడుతున్నావు. అదే పగలగొట్టబడిన అద్దం ఎదుట నువ్వు నిలబడినట్లయితే నీ ముఖం ఎంత అధ్వానంగా ఉంటుందో, అలాగే నీ పట్ల నమ్మకత్వం కూడా అంత అధ్వానంగా తయారవుతుంది. అబద్ధాలు చెప్పటం మానేద్దాం. మాట తప్పే జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. మాట మీద నిలబడదాం. ఎందుకో తెలుసా? నెహెమ్యా అనే ఒక గ్రంథము బైబిల్లో లిఖించబడింది. 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. వేల సంఖ్యలో పేర్లు బైబిల్లో ఉన్నాయి. కానీ 66 పుస్తకాల్లో నెహెమ్యా అనే ఒక వ్యక్తి పేరున దేవుడు ఒక గ్రంథాన్ని ఇందులో పొందుపరిచాడు. కారణం తెలుసా? నెహెమ్యాకున్న గొప్పతనం ఏమిటంటే చెప్పండి, నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు. కాబట్టే దేవుడు నెహెమ్యాకు నమ్మి తను బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము చుట్టూ భద్రతను ఏర్పరిచే గోడలు కట్టే పనినిచ్చాడు. మొదటేమో చుట్టూ గోడలు నిర్మించాడు. ఆ తరువాత యెరూషలేములో గృహాలు నిర్మించాడు. ఆ తరువాత మనుషుల
గుణాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. అద్భుతమైనటువంటి సేవకుడు. రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక విలువైన పాఠంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటో తెలుసా, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను నమ్మే విధంగా నేను జీవిస్తా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని అంటే నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. నిన్ను నమ్మేటటువంటి తత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, మీ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, దాంట్లో కొంచెం బంగారం ఉంది, కొంచెం డబ్బు ఉంది. అక్కడ ఉన్న వారిలో ఆ బ్యాగ్ అమ్మ సహోదరిలో ఎవరికి ఇస్తారు? ఉన్నవారిలో ఆ బ్యాగ్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరినైతే మీరు బహుగా నమ్ముతారో ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. మనం కూడా అంతేగా. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, మీ చేతిలో బ్యాగ్ ఉంది, మీ బంధువులు అక్కడ ఉన్నారు, దాంట్లో కొంత క్యాష్ ఉంది. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బస్ స్టాండ్లో ఎక్కడన్నా ఆ బ్యాగ్ ఎవరికి ఇస్తారు? మీరు బహుగా నమ్మిన వాళ్ళకే. అలాగే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సేవ, శ్రేష్టమైన పరిచర్య, తన స్వరూపమందు సృష్టించబడిన మనిషిని తన వైపుకు చేర్చేటటువంటి దివ్యమైనటువంటి ఈ పరిచర్య ఎవరికి ఇస్తాడో తెలుసా? తను నమ్మినటువంటి వారికి దేవుడు ఇస్తాడు. అది పొందుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు నన్ను నమ్మే ఇంత దివ్యమైన పరిచర్య నాకు ఇచ్చాడు, నేను నమ్మక ద్రోహము చేయకూడదు, మాట తప్పేవాడిగా ఉండకూడదు. ఆయన నమ్మి నాకు ఇచ్చిన ఈ పరిచర్యకు నేను న్యాయం చేయాలి. సతీష్ కుమార్ని చూస్తున్నప్పుడు నాతో పాటు ఉన్నటువంటి సేవకులు కావచ్చు, కొంతమంది కనిపించేటటువంటి సంఘ సభ్యులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో జాలి పడుతూ ఉంటారు.